హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండ్ అయ్యే లోపు మీకు ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అనేది మనం ఎన్ని టైప్స్ లో చేయొచ్చు అండ్ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ మనం చేస్తున్నప్పుడు గమనించాల్సిన విషయాలు ఏంటి అండ్ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ మనం చేద్దాం అనుకుంటే సో ఆ డేటాని మనం ఏ వెబ్సైట్ లో చూడాలనే దాని గురించి మాట్లాడుకుంటాం. అండ్ ఫైనలీ ఫ్రెండ్స్, మనం ఒక స్టాక్ ను కొన్నాక మనకి ఎటువంటి ట్యాక్సెస్ పడతాయి అపార్ట్ ఫ్రమ్ బ్రోకరేజ్, అంటే బ్రోకరేజ్ కాకుండా మనకి ఇతరితర ట్యాక్సెస్ ఏముంటాయి అనేది మనకైతే ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపు మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ ఏంటో కంప్లీట్ గా తెలుసుకుందాం. ఒక దగ్గర తక్కువగా కొని ఇంకో దగ్గర ఎక్కువకి అమ్మడం ఫ్రెండ్స్. ఓకేనా? సో స్టాక్ మార్కెట్ లో ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎన్ఎస్సి లో ఒకవేళ తక్కువగా ఉన్నా లేకపోతే బిఎస్సి లో ఒకవేళ తక్కువగా ఉన్నా అక్కడ మనం పర్చేస్ చేసి ఇంకొక ఎక్స్చేంజ్ లో అమ్ముకోవచ్చు. ఓకేనా? సో ఎన్ఎస్సి లో ఒకవేళ తక్కువగా ఉంటే ఎన్ఎస్సి లో కొని బిఎస్సి లో తక్కువగా ఉంటే ఒకవేళ బిఎస్సి లో కొని ఎన్ఎస్సి లో అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి స్టాక్ ఒక ప్రైస్ కి ట్రేడ్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ స్టాక్ ఒక ప్రైస్ ట్రేడ్ అవుతున్న దాన్ని మనం ఫ్యూచర్ ని ఒకవేళ కంపేర్ చేస్తే, అంటే స్టాక్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ స్టాక్ ప్రైస్ ని మనం ఫ్యూచర్ ని కంపేర్ చేస్తే దాని మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం అడ్వాంటేజ్ గా తీసుకొని మనం ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ లోకి తీసుకొని అడ్వాంటేజ్ పొందొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో దీంట్లో ఉన్న పాసిబిలిటీస్ ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను ఆర్బిట్రేజ్ ట్రేడింగ్, నేను రియాలిటీగా చేయాలనుకుంటున్నాను. దీంట్లో మనం ఫేస్ చేసే డిఫికల్టీస్ ఏంటి అండ్ దీన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని గురించి ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు స్టాక్ మార్కెట్ లో డెఫినెట్లీ మనం టూ థింగ్స్ ని చూడాలి ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్ ఏంటి ఫ్రెండ్స్, రిస్క్ అండ్ రివార్డ్ అనమాట. ఓకేనా? సో ఎప్పుడైతే మనకి రిస్క్ అనేది రివార్డ్ కంటే కూడా ఎక్కువగా ఉంటుందో, అంటే మనం ఈ పని చేస్తే డెఫినెట్లీ మనకి రిస్క్ అంటే లాస్ ఎక్కువగా ఉంటుందో రివార్డ్ కంటే, ఆర్ఎల్స్ మనకి రిస్క్ రివార్డ్ ఈక్వల్ గా ఉంటుందో, అంటే మనం ఏదైతే ఖర్చు పెడతామో ఒక ట్రేడ్ చేయడానికి కానీ లేకపోతే ఒక పని చేయడానికి కానీ అండ్ ఫైనల్ గా మనకు వచ్చే ప్రాఫిట్ కూడా మనం ఖర్చు పెట్టిన దానికి ఒకటేగా ఉంటే ఫైనలీ మనకి అది రిస్క్ ఈక్వల్ టు రివార్డ్ అయినా సరే మనకి ఎటువంటి యూజ్ ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకని ఒకవేళ రిస్క్ ఈక్వల్ టు రివార్డ్ ఉన్నా చేస్తే తప్పేంటి అంటే, రిస్క్ రివార్డ్ ఈక్వల్ గా ఉంటే కూడా మనకి ఏది నష్టం ఉండదు కదా అనుకోకూడదు ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న క్యాపిటలే కాదు మనకి పోవడం, అంటే మన క్యాపిటల్ కి వచ్చే ఇంట్రెస్ట్ ని కూడా మనం వదులుకుంటున్నట్టు. ఓకేనా? జస్ట్ మనం ఒక డబ్బుల్ని ఇంట్లో ఒక దగ్గర పెట్టేసామంటే ఫ్రెండ్స్, సపోజ్ ఒక 10 lakhs ని 10 years మనం ఇంట్లో ఒక ప్లేస్ లో పెట్టామంటే నష్టం ఏమైనా ఉందా అంటే డెఫినెట్లీ నష్టం ఉంటుంది ఫ్రెండ్స్. అట్లీస్ట్ ఆ డబ్బులు మనకి బ్యాంక్ లో ఉన్నా సరే మనకి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. సో మనం ఈ విధంగా కూడా ఆలోచించాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎప్పుడు చేస్తాం ఫ్రెండ్స్ ఈ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అనేది, రిస్క్ అనేది డెఫినెట్ గా రివార్డ్ కంటే తక్కువగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? అంటే రివార్డ్ అనేది మనకి ఎక్కువగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇప్పటి వరకు రిస్క్ అంటుంటే మీకు రిస్క్ అంటే కేవలం లాసెస్ అనుకుంటాం ఫ్రెండ్స్, కానీ కాదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం స్టాక్ మార్కెట్ లో ఏదైనా పని చేస్తుంటే ఫ్రెండ్స్ మనకి చాలా చార్జెస్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, బ్రోకరేజ్ ఫ్రెండ్స్. అంటే మీరు ఏ బ్రోకర్ దగ్గర అయితే చేస్తుంటారో, మన దగ్గర చాలా బ్రోకర్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్, ఐసిఐసిఐ డైరెక్ట్ కానీ, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కానీ, జీరోదా, అప్ స్టాక్ అండ్ వేరే బ్రోకర్స్ చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. సో వాళ్ళు మీరు ఏ పని చేసినా అంటే వాళ్ళ ద్వారా ఒక స్టాక్ ని ఒక స్టాక్ అమ్మితే మీకు బ్రోకరేజ్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఆ బ్రోకరేజ్ ఒక్కటే కాదు ఫ్రెండ్స్, మనకి ఇంకా చాలా చార్జెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో స్టాంప్ డ్యూటీ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఫ్రెండ్స్. ఓకే, ఎస్టీటీ అంటారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ చార్జెస్ ఫ్రెండ్స్. ఓకేనా? సో దీంతో పాటు మనకి ఫైనల్ గా అదర్ చార్జెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో దాంట్లో సెబీ టర్న్ ఓవర్ చార్జెస్ కూడా ఒకటి. సో ఈ చార్జెస్ అన్ని మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, మీరు ఒక ఏదైతే చేస్తారో, ఏదైతే ఒక స్టాక్ కొని ఒక స్టాక్ ని అమ్మడం కానీ చేస్తారో, సో మీకు ఈ చార్జెస్ అన్ని పడతాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను బిగినర్స్ కోసం ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే మీరు స్టాక్ మార్కెట్ లో కొత్తగా ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్, దయచేసి టెస్టింగ్ పర్పస్ కోసం ఒక స్టాక్ కొనుక్కొని ఒక స్టాక్ అయితే అమ్మద్దు. ఓకేనా? సో ఒక స్టాక్ ఎప్పుడైతే మీ డీమ్యాట్ అకౌంట్ లోకి వస్తుందో, అంటే మీరు ఇంట్రాడేలో అమ్మేస్తే ఏ ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఎప్పుడైతే ఒక స్టాక్ కొనుక్కొని మీ డీమ్యాట్ అకౌంట్ లోకి వచ్చాక మీరు అదే ఒక స్టాక్ ని అమ్మితే మాత్రం మీరు నష్టపోతారు. సపోజ్ మీరు ఒక 100 రూపీస్ స్టాక్ కొన్నారనుకోండి ఫ్రెండ్స్. సో 100 రూపీస్ స్టాక్ కొనుక్కొని మీరు మీ డీమ్యాట్ లోకి వచ్చాక 10% అంటే 110 రూపీస్కి వచ్చాక మీరు అమ్మితే మీకు ఎటువంటి లాభం ఉండదు ఫ్రెండ్స్. మీకు డిపి చార్జెస్ అని ఉంటాయి, ప్లస్ ఈ చార్జెస్ అన్ని కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ చార్జెస్ ప్లస్ డిపి చార్జెస్ కలిస్తే మీకు అది నష్టమే ఉంటుంది. ఒక స్టాక్ ని మీరు డీమ్యాట్ అకౌంట్ లోకి తీసుకొచ్చి మళ్ళీ అమ్మితే మీరు నష్టపోతారు. ఇంట్రాడేలో చేస్తే ఏది అవ్వదు ఫ్రెండ్స్, బట్ డీమ్యాట్ లోకి తీసుకొచ్చి అయితే అమ్మద్దు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే ఈ చార్జెస్ అన్నిటినీ కానీ మనం యాడ్ చేసుకుంటూ వస్తే ఫ్రెండ్స్, మనం ఏదైతే ట్రేడ్ చేస్తామో దాంట్లో అరౌండ్ మనకి 0.1 to 0.5% దాకా ఈ చార్జెస్ పోతాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో సపోజ్ మనకి ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీ దొరికింది. సో ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీ దొరికితే దాంట్లో మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ప్రాఫిట్ అనేది 0.1% ఉంది. సో 0.1% ఉంటే ఫ్రెండ్స్, సో మనకి 0.1% ప్రాఫిట్ వస్తుంది కదా అని చెప్పి దాంట్లో దిగకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ట్యాక్సెస్ అన్ని కలిపితేనే 0.1% దాకా పోతుంది.
సో 0.1% నుంచి 0.5% ఫ్రెండ్స్. ఎందుకంటే బ్రోకరేజ్ అనేది ఇండివిజువల్ బ్రోకర్ ఒక్కొక్కలా చార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ సేమే, అంటే మీరు ఎక్కడ ఎవరి దగ్గర అకౌంట్ ఓపెన్ చేసినా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ సేమే, కానీ బ్రోకరేజ్ మాత్రం డిఫర్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇది 0.1 నుంచి 0.5% వరకు ఇది వేరీ అవుతుందని చూపించాం. రిస్క్ ఏదైతే ఉందో దానికంటే నాకు వచ్చే రివార్డ్ ఎక్కువగా ఉంది అని మీకు అనిపిస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో వాటిని కూడా కన్సిడర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఎప్పుడైతే మీకు ఎన్ఎస్సిలో ఒక షేర్ ఉంటుందో ఫ్రెండ్స్, దాన్ని మీరు బిఎస్సిలో అమ్మాలనుకుంటే డెఫినెట్ గా మీకు అది డిమ్యాట్ అకౌంట్ లో ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఎన్ఎస్సిలో ఉన్న షేర్స్ ఏదైతే మీరు బిఎస్సిలో అమ్మాలనుకుంటే ఆర్ఎల్స్ బిఎస్సిలో ఉన్న షేర్స్ మీరు ఎన్ఎస్సిలో అమ్మాలనుకుంటే మీరు అది డిమ్యాట్ లో హోల్డ్ అయి ఉండాలి ఆ షేర్స్ అనేటివి. దీని గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే స్టాక్స్ ని ఎన్ఎస్సిలో బై చేసి బిఎస్సిలో అమ్మచ్చా అనే దాని గురించి మనం దాని గురించి మాట్లాడాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం క్లియర్ గా వాటి గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ దాంట్లో లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని, అంటే ఇంట్రాడేలో ఎన్ఎస్సిలో ఒక స్టాక్ కొని అండ్ బిఎస్సిలో ఒక స్టాక్ ని అమ్మడం జరిగింది. సో దాంట్లో చూస్తే మనకి పొజిషన్ అనేది ఇంకా ఓపెన్ గానే ఉంది ఫ్రెండ్స్. సో ఆ వీడియో చూడనట్లయితే జస్ట్ ఒక 5 minutes వీడియో ఫ్రెండ్స్. ఓకేనా. సో జస్ట్ 5 minutes కాబట్టి డెఫినెట్ గా ఇది వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది వాచ్ చేసినట్లయితే మీకు ఇంకో క్లియర్ పిక్చర్ అయితే రావడం జరుగుతుంది. సో ఓకే ఫైన్, బానే ఉంది, ఇక్కడ వరకు బానే ఉంది. ఆ వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ మనం T+2 సెటిల్మెంట్ గురించి, అంటే రోలింగ్ సెటిల్మెంట్ గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. బట్ ఈ వీడియోలో కూడా దాని గురించి ఇంకొంచెం ఎక్స్టెండెడ్ గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం డెలివరీ బేసిస్ లో ఒక స్టాక్ ని కొంటామో ఫ్రెండ్స్, ఆ స్టాక్ ఈ రోజు కొంటే మనకి T+2 days లో సెటిల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో బై ఛాన్స్ అనుకుందాం మండే మనం ఒక స్టాక్ ని కొన్నాం అనుకుందాం. సో మండే ఒక స్టాక్ మనం కొంటే మనకి అది వెనస్డే ఈవినింగ్ కి మన డిమ్యాట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా. సో వెనస్డే ఈవినింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే అనుకుందాం మనం ఈ రోజు స్టాక్స్ ని అమ్మేసాం అనుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. సో మనం స్టాక్స్ ని అమ్మేస్తే ఫ్రెండ్స్ మనం అది వెనస్డే మార్నింగ్ లోపు మనం క్లియరింగ్ ఎక్స్చేంజ్ కి దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్లియరింగ్ ఎక్స్చేంజ్ అంటే మనం ఏదైతే షేర్స్ కొంటామో ఫ్రెండ్స్ అది మనకి డిమ్యాట్ లో ఉంచి మనం ఎప్పుడైతే షేర్స్ అమ్మేస్తామో అది మన డిమ్యాట్ లో ఉంచి డెబిట్ చేస్తూ ఉంటుంది. సో ఇది మీకు క్లియర్ గా మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, అనుకుందాం ఫ్రెండ్స్ మనకు ఒక బయ్యర్ ఉన్నాడు, ఒక సెల్లర్ ఉన్నాడు అనుకుందాం ఫ్రెండ్స్. సెల్లర్ అనే అతను ఒకవేళ షేర్స్ ని సెల్ చేస్తే ఫ్రెండ్స్ తను క్లియరింగ్ ఎక్స్చేంజ్ కి అరౌండ్ వెనస్డే మార్నింగ్ లోపు ఆ షేర్స్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఆ క్లియరింగ్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుందంటే వెనస్డే మార్నింగ్ తన దగ్గరకు వచ్చిన షేర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎవరైతే ఈ స్టాక్స్ అమ్ముతున్నప్పుడు ఈ పర్సన్ అమ్ముతున్నప్పుడు ఆ స్టాక్స్ ని కొన్నాడో తనకి వెనస్డే ఈవినింగ్ లోపు ఆ స్టాక్స్ ని పంపించేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ మొత్తం ట్రాన్సాక్షన్ లో ఫస్ట్ ఎవరు యాక్ట్ చేయాలి ఫ్రెండ్స్? సెల్లర్ అనే అతను యాక్ట్ చేయాలి. ఓకే అర్థమవుతుందా. సో మీరు ఎప్పుడైతే ఒకేసారి స్టాక్ కొనడం స్టాక్ అమ్మడం చేస్తారో మీరు 2 days తర్వాత, అంటే ఈ ట్రేడింగ్ డే తర్వాత 2 days తర్వాత ఫస్ట్ మీరు స్టాక్స్ ని ఈ క్లియరింగ్ ఎక్స్చేంజ్ కి పంపించాల్సి ఉంటుంది. మీ దగ్గర స్టాక్స్ లేవంటే, అంటే మీ దగ్గర స్టాక్స్ లేవు కదా ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు కొన్నారు అమ్మారు, కానీ కొన్న స్టాక్స్ మీ దగ్గర ఎప్పుడు వస్తాయి? వెనస్డే ఈవినింగ్ వస్తాయి. కానీ మీరు అమ్మిన స్టాక్స్ మీరు ఎప్పుడు క్లియరింగ్ ఎక్స్చేంజ్ కి ఇవ్వాలి? వెనస్డే మార్నింగ్ ఇవ్వాలి. సో వెనస్డే మార్నింగ్ మీ దగ్గర లేని స్టాక్స్ ని ఇవ్వాలి. కాబట్టి ఆ పాయింట్ ఏంటంటే మీకు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మీ స్టాక్స్ అనేవి ఆప్షన్ లోకి వెళ్తాయి అండ్ మీకు చార్జెస్ అనేవి పడతాయి ఫ్రెండ్స్. అందుకే చాలా మంది బ్రోకర్స్ ఏంటంటే ఈ షార్ట్ సెల్లింగ్ ని అలౌ చేయరు ఫ్రెండ్స్. మీ దగ్గర షేర్స్ ఉన్నట్లయితేనే సెల్ చేయడానికి అలౌ చేస్తారు, ఆర్ఎల్స్ ఇంట్రాడే పర్పస్ లో అలౌ చేస్తారు. కానీ బట్ ఇలా డెలివరీ బేస్డ్ లో మాత్రం స్టాక్స్ ని సెల్ చేయడానికి అయితే అలౌ చేయరు. ఒకవేళ అలా చేస్తే మీవి ఆప్షన్ లోకి వెళ్తే మీకైతే చార్జెస్ పడడం జరుగుతుంది. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో సెల్లర్ అనే అతను ఎక్స్చేంజ్ కి మార్నింగ్ లోపు సబ్మిట్ చేయాలి ఆ స్టాక్స్ ని, అండ్ ఆ స్టాక్స్ ని ఎక్స్చేంజ్ అనేది ఈవినింగ్ లోపు బయ్యర్ కి సబ్మిట్ చేస్తుంది. ఓకేనా. సో ఈ లెక్కను మనం చూస్తే ఫ్రెండ్స్ ఎట్ ఏ ఇన్స్టెంట్ లో మనం స్టాక్స్ ని ఒక ఎక్స్చేంజ్ లో కొని ఒక ఎక్స్చేంజ్ లో అయితే అమ్మలేం. డెలివరీ బేసిస్ లో కొంటే మనం స్టాక్స్ ని ఎప్పుడైతే కొంటామో అది మన డిమ్యాట్ లోకి వచ్చాకే మనం అమ్మడం జరుగుతుంది. ఓకే ఫైన్, ఇంత బానే ఉంది. సో నేను ఏదైతే స్టాక్స్ కొన్నానో నా డెలివరీలోకి వచ్చాకే నేను ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటానంటే ఫ్రెండ్స్, సో ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. బై ఛాన్స్ మీరు బిఎస్సిలో 37 రూపీస్ ఉంది ఫ్రెండ్స్ స్టాక్ ప్రైస్ అనేది, అంటే ఇది ఈ రోజుదే ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ రోజు లైవ్ గా తీసిన స్క్రీన్ షాట్ ఇది. సో బిఎస్సిలో 37 లో ఉంది, ఎన్ఎస్సిలో 38.45 ఉంది. అరౌండ్ మనకి 4% డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మనకి ట్యాక్సెస్ అనేది 0.1% నుంచి 0.5%, సో రెస్ట్ 3.5% దాకా నాకు ప్రాఫిట్ ఉంది కదా. సో అరౌండ్ నాకు 3.5% ప్రాఫిట్ వస్తుంటే నేను ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ ఎందుకు చేయకూడదు అని అడిగితే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా చూసినప్పుడు ఈ స్టాక్ లో లిక్విడిటీ ఉందా అంటే రెండు ఎక్స్చేంజ్ లో కూడా మీకు బిడ్ అండ్ ఆఫర్ ప్రైస్, అంటే ఎవరైతే కొందామని పెట్టారో అండ్ ఎవరైతే అమ్ముదామని పెడుతున్నారో వాళ్ళు ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో బిడ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇంతకు నేను కొంటాను అని పెట్టడం. ఆఫర్ అంటే ఏంటి ఫ్రెండ్స్? నేను ఇంతకు అమ్ముతాను అని పెట్టడం. సో ఇక్కడ చూస్తే మనకి బిఎస్సిలో కొంటాననే వాళ్ళు ఉన్నారు కానీ అమ్ముతాననే వాళ్ళు లేరు, అంటే తక్కువ ప్రైస్ లో అమ్ముతానే వాళ్ళు లేరు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ
ఈ ప్రైస్ లో అమ్ముకోవాల్సిన అవసరం ఏంది ఫ్రెండ్స్? అదే ప్రైస్ కి తను ఇక్కడ అమ్ముకోవచ్చు కదా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆఫర్ ప్రైస్ దగ్గర 40 రూపీస్ దగ్గర ఉన్నారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ ఎగ్జాంపుల్ ఏంటి ఫ్రెండ్స్, ఈ సిచ్యువేషన్ లో ఏంటి ఫ్రెండ్స్, మనకి ఆఫర్ అంటే సెల్ చేస్తా అనే వాళ్ళే లేరు. ఓకేనా? సో ఈ సిచ్యువేషన్ చూడండి ఫ్రెండ్స్, ఈ సిచ్యువేషన్ లో మనకి బై చేస్తా అనే వాళ్ళే లేరు. ఎందుకు బై చేయాలి ఫ్రెండ్స్? ఈ ప్రైస్ లో ఎందుకు బై చేయాలి? 85.75 లో ఎందుకు బై చేయాలి? డెఫినెట్లీ ఇక్కడ చాలా తక్కువగానే ఉంది కదా. అంటే ఇక్కడ ప్రైస్ అనేది 47.35 లో ఉంది. సో ఇక్కడ బై చేసుకుంటే డెఫినెట్లీ డిమాట్ లోకి వస్తాయి. సో డిమాట్ లోకి వచ్చాక మనం ఉంచుకోవచ్చు కదా స్టాక్ ని. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇంత ప్రైస్ డిఫరెన్స్ కనిపిస్తుందో, ఓకే మనం కనిపెట్టాం అంటే ఇంకెవరు కనిపెట్టలేదు అనుకొని మనం దీన్ని బై చేసి ఇక్కడ సెల్ చేసేద్దాం అనుకుంటాం ఫ్రెండ్స్. బట్ ఇక్కడ చూస్తే అసలు మనకు బయ్యరే లేడు ఫ్రెండ్స్. సో ఏమవుతుందంటే ఈ ప్రైస్ ఏదైతే మనం కొంటామో ఫైనల్లీ మన దగ్గరే అది ఉంచుకోవాల్సి వస్తుంది, లేదంటే ఇక్కడే మనం వేరే వాళ్ళకి అమ్మాల్సి ఉంటుంది. కానీ మనం ఈ ప్రైజెస్ లో అయితే అమ్మడానికి చాలా ఛాన్స్ తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చూస్తే ఇక్కడ వాల్యూమ్ చూడండి ఫ్రెండ్స్, జస్ట్ 20 మాత్రమే. అంటే ఈ ప్రైస్ లో మనకి జస్ట్ 20 షేర్స్ మాత్రమే ట్రేడ్ అయ్యాయి. ఓకేనా? సో ఇక్కడ వాల్యూమ్ చూడండి ఫ్రెండ్స్, అరౌండ్ 1178 స్టాక్స్ ట్రేడ్ అయ్యాయి. సో ఏదైతే ఫెయిర్ ప్రైస్ ఉంటుందో అక్కడ ఎక్కువ స్టాక్స్ ట్రేడ్ అయ్యాయి. సో దీన్ని బట్టి మీకు క్లియర్ గా ఒకటి అర్థం అవ్వాలి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చాలా రియాలిటీలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మనం రీటైల్ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్స్. ఓకేనా? మనం రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ రీటైల్ ట్రేడర్స్. మనం ఏంటి ఫ్రెండ్స్, సింపుల్ సాఫ్ట్వేర్స్ వాడి జస్ట్ మొబైల్ యాప్ కానీ వెబ్సైట్ కానీ వాడి ఇది ఏంటి అని తెలుసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. బట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అనేది ఏదో సింపుల్ థింగ్ అయితే కాదు ఫ్రెండ్స్. దీని మీద ఫండ్సే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ మీద ఫండ్సే ఉన్నాయి. అండ్ ఈ ఆర్బిట్రేజ్ ట్రేడింగే చేస్తూ చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళు కేవలం పెద్ద సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి ఎక్కడ ఇలా డిఫరెన్స్ ఉందని తెలుసుకొని వెంటనే వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్ లో దీన్ని ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా? సో నేను ఇక్కడైతే డిస్కరేజ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఓకే నేను అసలు ఆర్బిట్రేజ్ ట్రేడింగే చేయలేనా, సో మీరంతా నెగిటివ్ గానే చెప్తున్నారు, పాజిటివ్ ఏం లేదా అంటే డెఫినెట్లీ ఉంది ఫ్రెండ్స్. బట్ నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, హాఫ్ నాలెడ్జ్ ఎప్పుడు కూడా డేంజరస్ ఫ్రెండ్స్. ఓకేనా? ఏదైనా యూట్యూబ్ ఛానల్లో ఈ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అనేది బెస్ట్ అండ్ ఇక్కడ అసలు ఎటువంటి లాస్ ఉండదు, మీకు జస్ట్ దీంట్లో ప్రాఫిట్ మాత్రమే అని ఉంటే మాత్రం మీరు ఎప్పుడైనా దీంట్లో సడన్ గా మీరైతే వెళ్ళొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఫేక్ మెసేజెస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ స్టాక్ ను కొనండి, ఇది పెరగబోతుంది అని చెప్పి మనకు చెప్తారు, మనం వెళ్ళి ఆ స్టాక్ ని కొనేస్తాం ఫ్రెండ్స్. సో కొనేస్తే ఏమవుతుందంటే ఎప్పటి నుంచో అమ్ముకోలేకుండా వాళ్ళంతా కూడా మనకు అమ్మేస్తారు స్టాక్స్ ని. ఫైనలీ మనం కొని పెట్టుకుంటాం, తీరా చూస్తే ఇంకా అసలు మనకు బయ్యర్సే కనిపించారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవన్నీ ఫేక్ మెసేజెస్ ఫ్రెండ్స్. సో మీకు ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఉంది దీంట్లో, అంటే మీకు ఈ స్టాక్ డిఫరెన్స్ ఉంది, సో మీరు ఎక్స్చేంజ్కి వచ్చి కొనుక్కోండి అని చెప్పే మెసేజ్లు కూడా వస్తుంటాయి. మీరు అవన్నీ కూడా ఏదైతే మెసేజెస్ కానీ, లేకపోతే మీకు వస్తున్న మెయిల్స్ కానీ, మీకు వస్తున్న కాల్స్ కానీ, లేకపోతే ఇతర యూట్యూబ్ ఛానల్స్ లో ఇంక్లూడింగ్ నా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను చెప్తున్నవి ఏంటంటే, మీరు టెస్ట్ చేయకుండా, అసలు మీరు ప్రాక్టికల్ గా అది నిజమా కాదా తెలుసుకోకుండా మాత్రం సింగిల్ రూపీని కూడా ఇన్వెస్ట్ కానీ ట్రేడ్ కానీ చెయ్యొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బుల్ని ఒక మాట మీద మాత్రం జస్ట్ బ్లైండ్ గా వెళ్ళిపోయి చెయ్యొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ పాయింట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ మనం బిఎస్సిలో ఎన్ఎస్సిలో చేద్దాం అనుకుంటే మనం ఎంత టైం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్? ఈ రోజు మనం స్టాక్ కొంటే ఇంకొక 2 days ఆగాక ఇంకో 3rd డే, అంటే మనం ట్రేడింగ్ డే కాకుండా ఇంకొక 2 days కాకుండా 3rd డే మాత్రమే మన దగ్గర ఉన్న స్టాక్స్ నమ్మి ప్రాఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో ఈ 2 days లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలుసు ఫ్రెండ్స్? మేబీ ఇక్కడ మీకు కనిపిస్తున్న బయ్యర్స్ సెల్లర్స్ అనే వాళ్ళు అసలు ఆ రోజుకి అసలు మారిపోవచ్చు, అసలు ఆ రోజు అసలు మీకు బయ్యర్స్ సెల్లర్సే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అనేది మీకు ఏదైతే కనిపిస్తుందో అది డెఫినెట్ గా టాప్ స్టాక్స్ లో అయితే మీకు ఎక్కువ కనిపించదు ఫ్రెండ్స్. అంటే ఎన్ఎస్సిలో బిఎస్సిలో టాప్ స్టాక్స్ లో మాక్సిమం డిఫరెన్స్ ఉండదు, చాలా వీక్ స్టాక్స్ ఉంటాయి. అండ్ చాలా స్టాక్స్ ఏంటంటే స్పెక్యులేటివ్ స్టాక్స్ ఉంటాయి, అలాంటి స్టాక్స్ లో కనిపిస్తుంటుంది. సో అదేంటంటే ఓవర్ నైట్ లో మొత్తం మారిపోతుంటుంది ఫ్రెండ్స్ సినారియో. సో జస్ట్ ఏదో మనకు వచ్చే 1000 2000 ప్రాఫిట్ కోసం అని చెప్పి ఇలాంటి స్టాక్స్ లో ఇన్వాల్వ్ అయ్యి మాత్రం స్ట్రక్ అయిపోద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మనం స్టాక్ ప్రైస్ కి అండ్ దాని ఫ్యూచర్ కి మధ్య ఉన్న స్ప్రెడ్, అంటే ఆ రెండింటికి మధ్యలో ఉన్న గ్యాప్ ని యూజ్ చేసుకుని ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అనేది మనం ఎలా చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇది చేయాలంటే ఫ్రెండ్స్ డెఫినెట్లీ మనకి ఫ్యూచర్ ప్రైస్ అనేది స్పాట్ ప్రైస్ కంటే, అంటే స్టాక్ ప్రైస్ కంటే కూడా మనకి ఫ్యూచర్ ప్రైస్ ఎక్కువగా ఉండాలి. ఎంత ఎక్కువగా ఉండాలి? మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో ఫ్రెండ్స్, ఈ ట్యాక్సెస్ ఉన్నాయి, మనకి బ్రోకరేజ్ ఉందో అదంతా మాట్లాడుకున్నాము, అది కూడా మనకి దీంట్లో కవర్ అవ్వాలి. అండ్ దాంతో పాటు ఫ్రెండ్స్, ఇది ఏదైతే మనం ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో, అంటే ఈ స్పాట్ అండ్ ఫ్యూచర్ ఈ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో దానికి మనకి క్యాపిటల్ అయితే అవసరం ఫ్రెండ్స్. ఓకేనా? క్యాపిటల్ అవసరం. అండ్ ఇక్కడ నేను పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఎందుకు వేసానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఫస్ట్ లోనే చెప్పాను ఫ్రెండ్స్, ఈ వీడియో ఫస్ట్ లోనే చెప్పాను, మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో, అంటే మన స్టాక్ మార్కెట్లో ఏదైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నామో ఫ్రెండ్స్, దానికి మనకి రిటర్న్ రాకపోతే మనం ఇన్వెస్ట్ చేస్తే ఒకవేళ నష్టం రాకపోయినా మనకు నష్టం వచ్చినట్లే ఫ్రెండ్స్. ఎందుకు ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. 10 years బ్యాక్ మీరు ఒక స్టాక్ లో ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా? 10 years బ్యాక్ మీరు ఒక స్టాక్ లో 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే
సపోజ్ అది ఈ రోజుకి మీరు ఎక్కడ కొన్నారో అక్కడే ఉందనుకోండి, లేదు మీరు ఎక్కడ కొన్నారో అక్కడి నుంచి ఒక 1% పెరిగింది అనుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరు కొన్న దగ్గర నుంచి 1% పెరిగితే మిమ్మల్ని ఎవరైనా వచ్చి అడిగితే మీరు 10 lakhs ఇన్వెస్ట్ చేశారు కదా, సో మీరు ఇప్పుడు ప్రాఫిట్ లో ఉన్నారంటే అవును నేను ప్రాఫిట్ లోనే ఉన్నాను, 1% ప్రాఫిట్ లో ఉన్నాను అని చెప్తారా ఫ్రెండ్స్? ఒకవేళ చెప్తామేమో ఫ్రెండ్స్ మీరు, బట్ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే 10 lakhs 10 years బ్యాక్ నుంచి మీరు ఇన్వెస్ట్ చేసి ఉంచుకుంటే మీకు 1% దాని మీద రిటర్న్ వచ్చింది. అదేదో మీరు బ్యాంక్ లో వేసుకున్నా సరే దానికంటే ఎక్కువ పర్సెంటే రిటర్న్ వచ్చి ఉంటుంది. సో మనం ఏదైతే ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నాం ఆ క్యాపిటల్ నే కాదు ఫ్రెండ్స్, ఆ క్యాపిటల్ ఒకవేళ మనం వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మనకు వచ్చే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో సర్టైన్ టైం వరకు హోల్డ్ చేసేటప్పుడు మనం పెడుతున్న క్యాపిటల్ అండ్ దానికి వస్తున్న ఇంట్రెస్ట్, అంటే బయట ఇస్తున్న ఇంట్రెస్ట్ ని కంపేర్ చేసుకొని, సో దానికంటే కూడా మనకు వస్తున్న ప్రాఫిట్ ఏదైతే ఉందో అది బెస్ట్ గా ఉంటేనే మనం ఈ ఆపర్చునిటీని తీసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. సో క్యాపిటల్ ఎంత అవసరం అవుతుందంటే ఫ్రెండ్స్ మనకి అరౌండ్ 5 lakhs దాకా షేర్స్ ని కొనడానికి అవసరం అవుతుంది, అండ్ మనకి అరౌండ్ 1 lakh దాకా ఫ్యూచర్స్ ని షార్ట్ చేయడానికి అవసరం అవుతుంది. సో ఈ రెండు కూడా ఏంటంటే సబ్జెక్టివ్ ఫ్రెండ్స్, అంటే ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీకు అరౌండ్ 1 lakh అంటున్నాను కదా, అంటే ఒక ఫ్యూచర్ ని షార్ట్ చేసి మనం ఒక 1 month కానీ 2 months కానీ 3 months కానీ క్యారీ చేయాలంటే అరౌండ్ 1 lakh అని ఎందుకు అన్నానంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీసుకుంటారు ఫ్రెండ్స్ మార్జిన్ అనేవాళ్ళు. సో ఒక్కొక్కరు ఏంటంటే చాలా తక్కువ తీసుకుంటారు అండ్ ఒక్కొక్కరు ఏంటంటే చాలా ఎక్కువ తీసుకుంటారు. సో ఇక్కడ 5 lakhs అంటున్నాను కదా ఫ్రెండ్స్, సో ఇక్కడ మీరు 5 lakhs అని ఫిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనే దాని గురించి మాట్లాడుకున్నాం. సో మీరు 5 lakhs షేర్ కొనాల్సి ఉంటే మీ దగ్గర 2.5 lakh ఉంటే చాలు, వాళ్ళే 2.5 lakh అనేది ఇస్తారు అప్ స్టాక్ లో అనే దాని గురించి మాట్లాడుకున్నాం. అప్ స్టాకే కాదు ఫ్రెండ్స్, ఇతర వేరే వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు. సో మీకు ఏంటంటే మీ దగ్గర హాఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే వాళ్ళు హాఫ్ ఇన్వెస్ట్మెంట్ ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మీరు ఆ షేర్స్ ని 30 calendar days ని హోల్డ్ చేయొచ్చు అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇఫ్ మీరు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని యూజ్ చేయలేదు అండ్ మీ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఎక్కువ మార్జిన్ ఇవ్వలేదు, సో మార్జిన్ ఇవ్వలేకపోతే మీరు అరౌండ్ 1 lakh దాకా స్పెండ్ చేయాలి అండ్ అరౌండ్ 5 lakh దాకా స్పెండ్ చేయాలి. ఈ ఎన్ఎస్సిలో బిఎస్సిలో ఈ ప్రైస్ డిఫరెన్స్ కానీ లేకపోతే స్టాక్ ప్రైస్ కి ఫ్యూచర్ ప్రైస్ కి ఉన్న డిఫరెన్స్ కానీ ఎక్కడ చూడాలి, ఇప్పుడు నేను ఈ డేటాని ఎక్కడ చూడాలి అంటే నేను ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ చేద్దామని నేను అనుకుంటే నేను ఎక్కడ చూడాలి అంటే అది ఎక్కడ చూడాలనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, అండ్ దాంతో పాటు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇది మనీ కంట్రోల్ వెబ్సైట్ ఫ్రెండ్స్, నేను ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి మీరు క్లిక్ చేసినట్లయితే ఈ లింక్ ఓపెన్ అవుతుంది. సో ఈ లింక్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్, మీకు కంపెనీ నేమ్ కనిపిస్తుంది, ఎన్ఎస్సి క్లోజింగ్ ప్రైస్ కనిపిస్తుంది, బిఎస్సి క్లోజింగ్ ప్రైస్ కనిపిస్తుంది, ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందో కనిపిస్తుంది, అండ్ ఆ డిఫరెంట్ పర్సంటేజ్ అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెంట్ ఎంత పర్సెంట్ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ బ్లూ కోస్ట్ అనే ఒక స్టాక్ లో ఏంటంటే మనకి ఎన్ఎస్సి లో మనకి అరౌండ్ 50 rupees దాకా ప్రైస్ ఉంటే మనకి బిఎస్సి లో అరౌండ్ మనకి 90 rupees దాకా ప్రైస్ ఉంది ఫ్రెండ్స్, అరౌండ్ మనకి 80% దాకా డిఫరెన్స్ ఉంది. సో ఈ 80% డిఫరెన్స్ ని నేను యూజ్ చేసుకోవచ్చు కదా, సో నేను ఇక్కడ కొన్ని స్టాక్ నమ్మచ్చు కదా అంటే ఒకసారి సిచ్యువేషన్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. సో సిచ్యువేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ, సో మనకి 85 ఉండే దగ్గర ఫ్రెండ్స్, అంటే 85 rupees ఉండే ప్రైస్ దగ్గర బయ్యర్స్ ఎవరూ లేరు ఫ్రెండ్స్, ఓకేనా. సో బయ్యర్స్ లేనప్పుడు మీరు ఇక్కడ కొన్నా సరే మీరు ఇక్కడ ఎవరికి అమ్ముతారు ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరికి అమ్మలేము ఫ్రెండ్స్, ఎందుకంటే బయర్స్ లేనప్పుడు మీరు చూస్తే 85.75 దగ్గర ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు ఫ్రెండ్స్, 1184 సెల్లర్స్ ఉన్నారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ బిడ్ ప్రైస్ లేదు, ఆఫర్ ప్రైస్ లేదు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ అమ్మతా అనే వాళ్ళు లేరు, కొంటా అనే వాళ్ళు లేరు. సో ఇవేంటంటే ఫ్రెండ్స్ ఒకసారి కనిపించినట్టు ఒకసారి కనిపించవు ఫ్రెండ్స్, మేబీ మీకు ఇక్కడ ఇద్దరు ఒకసారి కనిపించవచ్చు, మేబీ మీరు తీసుకున్న స్టాక్ 2 days తర్వాత ఏంటంటే అసలు ఎవరూ లేకపోవచ్చు. సో ఇదేంటంటే కొంచెం స్పెక్యులేటివ్ గా ఉంటాయి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్ ఇందాక ఏమనుకున్నాం ఫ్రెండ్స్, మనం ఫ్యూచర్ ప్రైస్ కి స్పాట్ ప్రైస్ కి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ చేయొచ్చు అనుకున్నాం ఫ్రెండ్స్. సో దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఒక మంత్ స్టార్ట్ అయ్యాక ఫ్రెండ్స్, ఓకేనా, సో మంత్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఓకేనా, ఈ మంత్ స్టార్ట్ అనుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ మీరు చూసినట్లయితే స్టాక్ ప్రైస్ కి ఫ్యూచర్ ప్రైస్ కి డెఫినెట్ గా గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే డెఫినెట్ గా ఫ్యూచర్ అనేది ఒక డెరివేటివ్ అనేది ఒక కాంట్రాక్ట్ అవుతుంది కాబట్టి, సో కాంట్రాక్ట్ కి ఒక టైం వాల్యూ ఉంటుంది, ఓకేనా. సో ఆ టైం వాల్యూలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఎప్పుడైతే ఒక స్టాక్ ఉంటుందో డెఫినెట్ గా ఇది ఈ మంత్ అయ్యేసరికి పెరుగుతుంది, సో ఈ మంత్ లో ఇక్కడ ఉన్న స్టాక్ కాస్ట్ ఇక్కడికి వెళ్తుంది అనే ఎక్స్పెక్టేషన్లు ఏంటంటే ఈ ఫ్యూచర్ ప్రైస్ కూడా దాన్ని కన్సిడర్ చేసి సమ్ వాట్ ప్రీమియం లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ సమ్ వాట్ డిస్కౌంట్స్ లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా వరకు ఫ్యూచర్స్. బట్ మనం ఎలాంటి సిచ్యువేషన్ అనుకున్నాం ఫ్రెండ్స్, స్పాట్ ప్రైస్ అనేది ఫ్యూచర్ ప్రైస్ కంటే డెఫినెట్ గా తక్కువగా ఉండాలి, ఆర్ ఎల్స్ ఫ్యూచర్ ప్రైజే స్పాట్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉండాలి. అంటే
ఫ్యూచర్ ఎక్కువగా ఉండాలి, స్టాక్ ప్రైస్ తక్కువగా ఉండాలి. అది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ రోజు కూడా మీకున్న ట్రేడ్ టెర్మినల్ ఓపెన్ చేసి కానీ మనీ కంట్రోల్ కానీ ఓపెన్ చేసి కానీ చూసుకుంటే స్టాక్ ప్రైస్ కంటే ఫ్యూచర్ ప్రైస్ ఎంతో కొంత ఎక్కువగానే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఎక్కువగానే ఉంటుంది. తక్కువగా ఉన్న సిచ్యువేషన్స్ ఉంటాయి, ఈక్వల్ గా ఉన్న సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. సో TV18 బ్రాడ్కాస్ట్ తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఆర్బిట్రేజ్ ట్రేడ్ తీసుకోవాలంటే ఏం చేయాలంటే ఫ్రెండ్స్, దీని లాట్ సైజ్ ఎంత ఫ్రెండ్స్, 13,000. సో 13,000 ఇంటూ 36.9 చేస్తే మనకి అరౌండ్ 4,80,000 దాకా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో 4,80,000 పెట్టి మనం దీని స్టాక్స్ కొనడం జరుగుతుంది. అంటే 13,000 షేర్స్ కొనడం జరుగుతుంది, ఓకేనా. సో 13,000 షేర్స్ ని మనం కొని ఈ ఫ్యూచర్ ప్రైస్ ని సెల్ చేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఫ్యూచర్ ని మనం సెల్ చేస్తే అంటే 37.5 లో సెల్ చేస్తే మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ కి అది మనకి ఏదైతే స్టాక్ ప్రైస్ ఉంటుందో దానికి ఈక్వల్ అయిపోతుంది, ఓకేనా. సో మనం అక్కడ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం, ఫ్యూచర్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం. మనకి ఇక్కడ ఏదైతే డిఫరెన్స్ ఉందో అది మన ప్రాఫిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ మీన్ వైల్ ఈ గ్యాప్ లో మనకి స్టాక్ అనేది ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రెండ్స్ మనకి ఈ డిఫరెన్స్ ఎట్లాగో మనకి జీరో అవుతుంది కాబట్టి ఈ స్టాక్ ఎటు మూవ్ అయినా సరే కన్ఫర్మ్ ప్రాఫిట్ అయితే ఇది ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అనేది మనకు మంత్ స్టార్టింగ్ లోనే బెస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ డిఫరెన్స్ ఎప్పుడు కూడా మనకు మంత్ స్టార్టింగ్ లోనే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ లాట్ సైజ్ ఎంత ఉంటుందో అన్ని షేర్స్ మనం కొనడం జరుగుతుంది అండ్ ఆ ఫ్యూచర్ ని మనం సెల్ చేయడం జరుగుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ లో రెండింటిని మనం స్క్వేర్ ఆఫ్ చేయడం జరుగుతుంది. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది మన ప్రాఫిట్ గా మిగిలిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అంటే సో NSE BSE లో చేసేటప్పుడు మాత్రం ఆ స్టాక్ గురించి మీకు క్లారిటీ లేకపోతే మాత్రం మీరు జస్ట్ సైడ్ ఉండమని సజెస్ట్ చేస్తాను. కానీ జస్ట్ ఎంటర్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. ఇలా మీకు 80% డిఫరెన్స్ ఉంది, దీన్ని మనం క్యాష్ చేసుకోవచ్చా అని చెప్పి మాత్రం ఎంటర్ అవ్వదు ఫ్రెండ్స్. ఫైనల్లీ అలా ఎంటర్ అయ్యి స్ట్రక్ అయిపోయిన పీపుల్ అయితే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇదైతే నేను సజెస్ట్ చేయను ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఏదైనా ఇంకా క్వైరీస్ కానీ క్వశ్చన్స్ కానీ లేదంటే ఏదైనా సజెషన్స్ కానీ ఉన్నట్లయితే మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్లీ నేను దానికి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఇలాంటిది ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.